హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నా. అండ్ అదేవిధంగా హుస్సేన్ సాగర్ సరౌండింగ్స్లో ఏమేమి ఆన్ చేసుకుని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సచివాలయం, మన హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లాంటి సచివాలయం, అండ్ సచివాలయం ఆపోజిట్ వచ్చేసరికి మన అమరవీరుల స్తూపం, అదేవిధంగా బిర్లా మందిర్ టెంపుల్ కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది. మనం బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయాలనుకుంటే కనుక లుంబిని పార్క్లో ఉన్న బోటింగ్ ద్వారానే మనం ఆ స్టాచ్యూ దగ్గర దాకా అయితే వెళ్ళగలం. సో ఆ లుంబిని పార్క్ ఎక్కడ ఉందంటే మన సచివాలయం ఆపోజిట్లోనే ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ 20 రూపీసే. పార్క్ లోపల ఎలా ఉంటుందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ చిన్న చిన్న విజువల్, చిన్నపిల్లలు ఆడుకునే ఆటలతోనైతే ఉంటుంది. ఇంకా మన ఆపోజిట్లో చూసుకుంటే మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది. అండ్ ఇంకా పార్క్ లోపల చూసుకునేసరికి ఇక్కడ ఒక అన్న అయితే పెన్సిల్ ఆర్ట్ అయితే వేస్తున్నాడు, కొంతమందిని లైవ్లో కూర్చోబెట్టి. అండ్ ఇంకా చూసుకుంటే ఈ పార్క్ లోపల ఆస్ట్రాలజీకి సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. ఇంకా మనం ముందు చూసుకుంటే గర్ల్స్కి గ్రాసరీస్కి సంబంధించిన షాప్స్ కూడా కనబడుతున్నాయి మనకి. ఇంకా బోటింగ్ విషయానికి వస్తే మీరైతే ఈ బోర్డులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే బోట్స్కి సంబంధించినవి, బోటింగ్స్కి సంబంధించినవి. నేనైతే బుద్ధ స్టాచ్యూ విజిట్ చేయడానికి వచ్చినాయి కాబట్టి బుద్ధ స్టాచ్యూ టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నా. ఇదే మన బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయడానికి టికెట్ ఇచ్చే కౌంటర్. టికెట్ అయితే నేనైతే తీసేసుకున్నా. ఇప్పుడైతే గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి అయితే వెళ్తున్నా. ఇంకా మీరు ఒకవేళ బోటింగ్ సంబంధించిన వేరే బోటింగ్స్ చేయాలనుకుంటే ఆ బోట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా. బోట్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే సేఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నారు. మనమైతే ఇప్పుడే షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లిమెల్లిగా జర్నీ టైం వచ్చేసి జస్ట్ 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. మీరు మా పక్కన చూసుకోవచ్చు. ఫాస్ట్ బోటింగ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. దానికి వచ్చేసి సపరేట్ కాస్ట్ అయితే ఉన్నాయి. మీరు ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బుద్ధ విజిటింగ్కి ఒకే ఒక బోట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ బోట్ మాత్రమే తీసుకెళ్తుంది. అక్కడ విజిట్ చేపిస్తే తర్వాత 10 minutes అక్కడ టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అదే బోట్లో రిటర్న్ అయితే వచ్చేయాలి. ఇది బోటింగ్ వచ్చిన రూల్స్. మీరు ఒకళ్ళు ఫాస్ట్ బోటింగ్ ఎక్కేసి బుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేయలేరు. మనమైతే లేట్ చేయకుండా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో బుద్ధ స్టాచ్యూ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మన బుద్ధ స్టాచ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా దీని హైట్ అండ్ వెయిట్ విషయానికి వచ్చేసరికి దీని హైట్ వచ్చేసి 17.5 మీటర్లు, అంటే 58 అడుగులు. దీని వెయిట్ వచ్చేసి 350 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఇది గౌతమ బుద్ధుని విగ్రహాలలో ఎత్తైన ఏకశిలా విగ్రహం. ఈ స్టాచ్యూని జిబ్రాల్టర్ అనే రాయి మీద అయితే పెట్టిరంట. అండ్ అట్లనే ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడానికి తెల్లటి గ్రానైట్ రాయిని అయితే వాడిరు. అండ్ ఇంకా ఈ విగ్రహం గురించి చూసుకుంటే ఈ స్టాచ్యూని గణపతి స్థపతి అనే శిల్పి గైడెన్స్లో, అంటే ఈయన గైడెన్స్ చేయంగా 40 మంది శిల్పుల సహాయంతో 2 సంవత్సరాలుగా కష్టపడి ఈ శిల్పాన్ని అయితే పూర్తిగా తయారు చేసారంట. ఈ స్టాచ్యూని అయితే హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లో తయారు చేసి 192 చక్రాలున్న బండిలో తీసుకొచ్చారంట ఇక్కడ దాకా. కానీ ఈ 192 చక్రాల బండి ఏంటబ్బా అని నాకు కూడా అనిపించింది. అండ్ ఈ స్టాచ్యూ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ విగ్రహాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో ప్రతిష్ఠించారు. అలాగే ఈ విగ్రహాన్ని మొదటగా 1990లో పెట్టడానికి అయితే ట్రై చేశారు. కానీ కొంచెం దూరం నీళ్ళలోకి తీసుకొచ్చడంతోనే మన స్టాచ్యూ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి నీళ్ళల్లోకి అయితే పడిపోయింది. ఆ టైంలోనే కొంచెం ప్రాణ నష్టం కూడా జరిగింది అనుకోండి. దాని తర్వాత 1992లో ఈ విగ్రహాన్ని స్థాపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో మన వ్లాగ్ వీడియో అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో నాకైతే 100 రూపీస్ పెట్టి వర్తబుల్ అయితే అనిపించలేదు. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో కమెంట్ అయితే చేయండి. ముఖ్యంగా నా ఛానల్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పటివరకు నా వీడియో చివరి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ బై.